గల్లీకో కాంగ్రెస్ లీడర్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. తమ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులు తాళలేక బోరబండ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నిన్న జరిగినటువంటి బోడబండలో జరిగినటువంటి ఒక మైనార్టీ టీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు నిరుపేద బిడ్డ 50 గజాలలో ఇల్లు కట్టుకుంటా ఉంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు. విచిత్రం ఏంటంటే పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకంగా చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళని చూసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు కానీ పీసీసీ అధ్యక్షుడు కానీ దీని మీద ఆలోచన చేయాలి. మీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దుర్మార్గం వల్ల, నిన్న మీ కార్పొరేటర్ చేసినటువంటి దుర్మార్గం వల్ల నిన్న సర్దార్ అంటే నిండు ప్రాణం ఉన్న 30-40 సంవత్సరాల పిల్లవాడు, 2 ఆడపిల్లలు ఉన్నారు, దుంకి చనిపోయాడంటే ఏ రకంగా హైదరాబాద్ నగరంలో ఈ వసూలకు పాల్పడుతున్నటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రేపీట వర్షాలు వస్తే ఇమ్మీడియట్ గా మళ్ళా ఏదైతే సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, దీన్ దయాళ్ నగర్ ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవి కూడా చేయమంటే చేయరు. ముఖ్యమంత్రి గారు లెటర్ ఇచ్చాను. ఇప్పటికీ ఈ 18 నెలల్లో 4 కమిషనర్లు మారారు. 4 కమిషనర్లు మా కార్పొరేటర్లో మేము పోయి రిక్వెస్ట్ చేసి, అయ్యా ఈ పనులు ఉన్నాయి, ఆ రోజున శాంక్షన్ అయినాయి, నిధులు శాంక్షన్ అయినాయి, టెండర్ అయినాయి, కనీసం దీన్ని ఓపెన్ చేయమంటే కూడా చేయలేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అబద్దాల మాటలు చెప్పి 18 నెలలు గడుపుతా ఉన్నారు. ఇప్పటికైనా పత్తనార్ బ్రిడ్జిని, అండర్ పాస్ని, అల్లాపూర్ నుంచి వచ్చేటటువంటి దీన్ దయాళ్ వచ్చే 106 కోట్ల రూపాయలని నాలను విస్తరణ ఎంబడి చేపట్టాలని, కొంతమంది నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని నేను డిమాండ్